हरिः ओं श्रीगुरुभ्यो नमः। ललितस्कन्धमु कृष्णमूलमु सुकालापाभिरमम्बु मञ्जुलता शोभितमुन् सुवर्णसुमनस्सुज्ञेयमुन् सुन्दरोज्ज्वलवृत्तम्बु महाफलम्बु विमलं व्यासालवलम्बुनै वेलयुन् भागवताख्यकल्पतरुर्विन् सद्विजश्रेयमयी श्रीकैवल्यपदम्बुचेरुटकुनै चिन्तिञ्चदं लोकरक्षैकारम्भकु भक्तपालनकला संरम्भकुन् दानवोद्रेकस्तम्भकु केळीलोलविलसदृक्जालसम्भूतनानाकञ्जातभवाण्डकुम्भकु महानन्दाङ्गनाडिम्भकुन् हारिकी नन्दगोकुलविहारिकी चक्रसमीरदैत्यसंहारिकी भक्तदुःखपरिहारिकी गोपनितम्बिनी मनोहारिकी दुष्टसम्पदपहारिकी घोषकुटीपयोघृताहारिकी बालकग्रहमहासुर दुर्वनिता विहप्रहारिकी शीलिकी नीतिशालिकी वशीकृतशूलिकी बाणहस्तनिर्मूलिकी घोरनिरदविमुक्तशिलाहत गोपगोपिकापालिकी वर्णधर्मपरिपालिकी अर्जुनभुजयुग्मसञ्चालिकी मालिकिन् विपुलचक्रनिरुद्धमरीचिमालिकिन् क्षन्तकु कलियोरगविशालफणो परिवर्तनक्रियारन्तकु उल्लसन्मगधराज चतुर्विधघोरवहिनीहन्तकु इन्द्रनन्दननियन्तकु सर्वचराचरावळीमन्तकु निर्जितेन्द्रियसमञ्चितभक्तजनानुगन्तकु न्यायिकी भूसुरेन्द्रमृतनन्दनदायिकी रुक्मिणी मनस्थायिकी भूतसम्मदविधायिकी साधुजनानुरागसन्धायिकी पीतवस्त्रपरिधायिकी पद्मभवाण्डभाण्डनिर्मायिकी गोपिकानिवहमन्दिरयायिकी शेषसायिकी इति भागवतं समर्पणम्। हरिः ओं శ్రీగురుభ్యో నమః। ఇంతవరకు మనం చతుర్థ స్కంధంలో ఏ కథలు ఏ విధంగా చెప్పబడ్డాయి అనేటువంటి వాటిని పోతనామాచ్యుడు తన ఈ చతుర్థ స్కంధాంతంలో ఆయన చేసినటువంటి వచనాన్ని ఒక్కసారి మనం స్మరించుకుని పంచమ స్కంధంలోకి అడుగు పెడదాం. పోతన గారు ఏ విధంగా దానిని విపులీకరించారు అంటే, ఇంతవరకు మనం చూసినటువంటి చతుర్థ స్కంధంలో ఏ అంశాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని అద్భుతమైనటువంటి చాలా సరసమైనటువంటి గద్యంతో ఆయన మనకి ప్రసాదం చేశారు. అది వినండి. ఇది శ్రీ పరమేశ్వర కరుణాకరిత కవితా విచిత్రకేశన మంత్రిపుత్ర సహజ పాండిత్య పోతనామాత్య ప్రణీతంబైన శ్రీ మహాభాగవతంబను మహాపురాణంబునందు ఏమిటేమిటి వస్తున్నాయంటే, స్వాయుంభువు మనువునకు ఆకూతి దేవహూతి ప్రసూతి ప్రియవ్రత ఉత్తానపాదులు జన్మించుటయు, అందు ఆకూతిని రుచి ప్రజాపతికి ఇచ్చుటయు, ఆ రుచి ప్రజాపతికి ఆకూతి దేవియందు శ్రీ విష్ణుమూర్త్యంశజ్ఞుండైన యజ్ఞుండును, లక్ష్మీకళాంశజయగు దక్షిణయను కన్యకను ఉద్భవించుటయు, మనుపుత్రి అయిన దేవహూతిని కర్దమునికి ఇచ్చుటయు, ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇచ్చుటయు, ప్రసూతి దక్షుల వలనం ప్రజాపరంపరలు కలుగుటయు, మరియు కర్దమ ప్రజాపతి పుత్రికా సముదయంబున క్షత్త బ్రహ్మర్షులకు ఇచ్చుటయు, కర్దమపుత్రి అయిన కళవలన మరీచికి కశ్యపుండను పుత్రుండను పూర్ణిమయను కూతురను పుట్టుటయును,
పూర్ణిమ వలన గంగయు విరజుండనుడు కుమారుండును జన్మించుటయు కశ్యప ప్రజాపతి వలన నైన ప్రజాపరంపరలచే ముల్లోకంబులు ఆపూర్ణంబులొకటియు అత్రిమహాముని తపంబున అతనికి హరిహర బ్రహ్మాదులు ప్రత్యక్షంబొకటియు అనసూయ పాతివ్రత్య మహాత్యంబు వలన అనసూయాత్రులకు త్రిమూర్తుల కళాంశుజులైన చంద్ర దత్తాత్రేయ దుర్వాసుల జన్మంబును దక్షాత్మజల జన్మంబును భృగువు వలన ఖ్యాతి అయిన అంగనకు శ్రీ మహాలక్ష్మి జన్మించుటయును భృగుపౌత్రుండైన మార్కండేయ జన్మంబును ధర్మునకు మూర్తి వలన నరనారాయణులు సంభవించుటయును సత్రయాగంబునందు దక్షుండు శివుని నిందించుటయు దక్షాధ్వర ధ్వంసంబును బ్రహ్మ ప్రార్థితుండై శివుండు దక్షాదుని అనుగ్రహించుటయును దక్షాధికృత శ్రీహరి స్తవంబును శ్రీహరి ప్రసన్నుండై దక్షుని యజ్ఞంబు సఫలంబుగా అనుగ్రహించుటయు సతీదేవి హిమవంతునికి జనించి హరునకు ప్రాపించుటయు ఉత్తానపాదుని వృత్తాంతంబును ధ్రువోపాఖ్యానంబును ధ్రువుండు తండ్రి చేత అవమానితుండై నారదోపదేశంబున మధువనంబునకుంజని తపంబు చేయుటయును హరి ప్రసన్నుండై అతని మనోరథంబులిచ్చుటయు అతండు మరల పురంబునకు వచ్చుటయు కుబేరానుచరులైన యక్షులతోడి యుద్ధంబును ధ్రువుండు యజ్ఞంబులు చేయుచు రాజ్యభోగంబులు తెలిసి తనయ నుల్కలును పట్టుట పట్టంబు గట్టి హరి అనుగ్రహంబున ధ్రువక్షితిని నిడుచుటయు ఉల్కలుండును వత్సరుండను తన శృతిని పట్టంబు గట్టి హరించేరుటయు వత్సరుని వంశపరంపరయు అంగుని సుతుండైన వేణు కళేబరంబున లక్ష్మీనారాయణ లంశంబున అర్చియు పృథుండును జన్మించుటయు పృథుండు భూమిం కామధేనువు రీతి అఖిల వస్తువులం పితుక నియమించి నిమ్నస్థలించేసి ఇంద్రుండు వశివర్తి అయుండ బహుయజ్ఞంబులు చేసిన అతనికి హరి ప్రత్యక్షం ఒకటయు అధ్యాత్మ ప్రబోధంబును ఇంద్రుని వలన పాషండ సంభవంబును ఇంద్రుని జయించిన విజితాశ్వుని అతని తమ్ములను పృథివీపాలనంబునకు నిలిపి పృథుండు అచ్చియుం పరమపద ప్రాప్తులొకటియు విజితాశ్వునకు వశిష్ఠు శాపంబునం తేత్రాగ్నుల తనయులై జన్మించుటయు పృథుని పౌత్రుండైన ప్రాచీన బరిహి రాజ్యంబు అతని యజ్ఞంబుల అసంఖ్యాతంబులైన నారదుండు మాన్పందరంచి పురంజను కథన అధ్యాత్మ ప్రపంచంబుగా తెలుపుటయు ప్రాచీన బర్హి శృతులైన ప్రచేతసులు పదువురకు శ్రీ మహాదేవుడు ప్రత్యక్షంబై హరిస్తవంబును ఉపదేశించుటయు ప్రచేతసులు తపంబునకు మెచ్చి హరి ప్రత్యక్షంబగుటయు వారికి మారిష వలన దక్షుండు పూర్వకాలంబున శివ విద్వేషి ప్రయుక్త శాపంబున పుత్రుండై జనించుటయు ప్రచేతసులు ముక్తింజంటయు విదురుండు మైత్రుని వీడ్కొని హస్తినాపురంబు కరుగుటయు అను కథలు గల చతుర్థస్కంధము ఇది అని పోతన గారు మనం ఇంతవరకు చూసినటువంటి చతుర్థ స్కంధంలో జరిగినటువంటి అన్ని వృత్తాంతాలని కూడా మనకి ఒక్కసారి మన మనసులో మన జ్ఞాపకాలకు మనం వెనక్కి పురస్చరణ చేసుకునేటువంటి విధంగా మనకి పోతన గారు ఆ చతుర్థ స్కంధం యొక్క సారాంశం కదా అందులో ఉండేటువంటి కథలన్నింటినీ కూడా ఒక్కసారి మనకి ప్రసాదంగా ఆయన అందించారు. కాబట్టి పోతనామాచుల వారికి పాదాభివందనం చేసుకుంటూ వేదవ్యాస మహర్షి యొక్క మహాద్భుతమైనటువంటి మోక్ష గ్రంథమైనటువంటి సుఖముఖ సుధాద్రవమున మనసియున్న భాగవత ఫల రసాస్వాదన పదవిగనుడు రసిక భావ విధులు అన్నట్టుగా ఆ భగవంతుడే మనకి కావాలి, భగవంతుడి పాదాలే మనకు ఉండాలి అనేటువంటి భావన మనసులో పెట్టుకుంటూ పంచమ స్కంధం యొక్క కథల్లోకి ప్రవేశం చేద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీగణేశాయ నమః. అథ పంచమస్కంధః ప్రథమోऽధ్యాయः. రాజోవాచ ప్రియం వ్రతో భగవత ఆత్మారామకథం మునే గృహే రమత యన్మూలః కర్మబంధః పరాభవః అని పరీక్షన్ మహారాజు సుఖమహర్షితో ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నాడయ్యా అని చెప్పి సౌనికాది మహర్షులకి సూత మహర్షి అక్కడ నైమిసారణ్యంలో చెప్పాడు. అంటే సూత మహర్షి తర్వాత పంచమాధ్యాయానికి ఇంట్రొడక్షన్గా ఆయన చెప్తూ ఇప్పుడు సుఖబ్రహ్మకు పరీక్షన్ మహారాజుకి మధ్యలో సంవాదం జరుగుతోందయ్యా మహాముల్లారా. ఇప్పుడు అటువంటి సంభాషణలో ప్రథమ శ్లోకంగా
రాజు అయినటువంటి ఆ పరీక్షన్ మహారాజు ఆ సుఖబ్రహ్మని ఈ విధంగా అడిగాడు అని అంతకుముందు నేను ప్రియవ్రత ఉపాఖ్యానాన్ని చెప్తాను అని చెప్పాడు కాబట్టి ఆ ప్రియవ్రతుడికి సంబంధించినటువంటి విశేషాలని చెప్పడం ప్రారంభించడం. కాబట్టి సుఖమహర్షిని ఈ విధంగా మహర్షి ప్రియవ్రతుడు చాలా గొప్ప భక్తుడు అన్నారు. తన స్వరూపమందు తాను రమిస్తూ ఉంటాడన్నాడు. అంటే స్వస్వరూపానురక్తి భక్తి అన్నారు. కాబట్టి తన స్వరూపం ఏమిటంటే తాను జ్ఞానము, తనలోనే పరమాత్మ తేజోమయుడిగా అనంతమైనటువంటి జ్ఞానంతో రసస్వరూపుడై నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావమై జ్ఞానంతో ఉంటాడు. కాబట్టి అటువంటి వాడిని తానే అనేటువంటి ఒకానొక ఆ స్వస్వరూపమందు రమించేటువంటి వాడు కదా. అలా రమించడమే భక్తి అని చెప్పారు. కాబట్టి స్వస్వరూపానురక్తి భక్తి కాబట్టి ప్రియవ్రతుడు గొప్ప భగవద్భక్తుడని, తర్వాత ఆయన తన స్వరూపంలో తాను నిరంతరము కూడా రమిస్తూ ఉంటాడని స్వామి ముందు చెప్పావు కదా నువ్వు అని చెప్తూ ఉంటారు కదా ఇప్పుడు అందరూ కూడా. అట్టి మహాత్ముడైనటువంటి ఆయన ఈ గృహస్థాశ్రమ ధర్మాల్లో ఎలా ఇమిడాడయ్యా అని అంటే ఒక పక్కన గృహస్థాశ్రమ ధర్మాలను నిర్వర్తిస్తూ ఆయన రాజు కాబట్టి రాజుగా పరిపాలన చేస్తూ తనలో తాను రమిస్తూ పరమమైనటువంటి భక్తిభావంతో ఓలాడడం అనేటువంటి రెండు కాంట్రడిక్టరీగా కనిపించేటువంటి విషయంలో ఆయన కనిపిస్తోంది కదా. అందులో ఆయన ఎలా ఇమిడాడయ్యా? తరువాత ఎందుకని నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను అంటే గృహస్థాశ్రమంలో మునిగిపోయినటువంటి జనులు సాధారణంగా గృహస్థాశ్రమంలో ఉండేటువంటి వాళ్ళు, గృహస్థాశ్రమము అంటే సాధారణమైనటువంటి మానవులు గృహస్థాశ్రమంలో ఉంటారు. ఏదో పొద్దున్న లేవాలి, పనులు చేసుకుంటూ ఉండాలి, కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండాలి, ఉద్యోగాలు చేస్తూ ఉండాలి, డబ్బులు సంపాదిస్తూ ఉండాలి, ఏవో కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. ఇవన్నీ కూడా ఉండేటువంటి నిరంతరము కూడా చాలా యాక్టివ్గా నిరంతరము కూడా పనుల్లో నిమగ్నమయ్యేటువంటి జనులకి తమ యొక్క స్వరూపం గురించి మర్చిపోతారు కదా. మిగతా పనుల్లోకి మనసు ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు మిగతావన్నీ కూడా మర్చిపోతూ ఉంటారు కదా, కర్మబంధంలో చిక్కుకుని ఉంటారు కదా అని అందరికీ కూడా కామన్గా ఉండేటువంటి సమస్యను సుఖబ్రహ్మకు పరీక్షన్ మహారాజు సమస్యను ప్రజెంట్ చేశాడు. స్వామి ఇది ఈ విధంగా జరుగుతూ ఉంటుంది అంటే రెండు విషయాలు చెప్పాడు. ఒకటి ఏమిటి అనేటువంటిది ఏమిటి అంటే గృహే కథం అరమతః కర్మబంధ పరాభవ. కర్మలనేటువంటి వాటి చేత బంధింపబడి ఆ పనులలో మనసుని, హృదయాన్ని, శరీరాన్ని, ఇంద్రియాలని నిరంతరము వాడుతూ ఉంటాడు కదా. అలాగ వాడుతూ ఉండేటువంటి సాధారణమైనటువంటి గృహస్థాశ్రమంలో ఉండేటువంటి వాళ్ళకి పరాభవ, పర అభవ. పర అంటే పరమాత్మ యొక్క, పరా అంటే ఆ పరంధామకు సంబంధించినటువంటి ఆ స్వస్వరూపం, అభవ లేమి, అది మర్చిపోతాం. అభవం అంటే లేకపోవడం అన్నమాట. కాబట్టి పరాభవం అవుతోంది కదా. ఇటువంటి పరిస్థితిలో ఆ ప్రియవ్రత మహారాజుకి ఆత్మజ్ఞానంలో ఆయన ఎలాగా ఉన్నాడు, తన స్వరూపంలో తాను ఎలా ఉన్నాడు, అట్ ది సేమ్ టైం ఈ గృహాశ్రమ ధర్మాలని, రాజధర్మాలని కూడా ఎలాగా ఆయన ఇముడ్చుకోగలిగాడు, రెండింటినీ కూడా ఎలా కోఆర్డినేట్ చేసుకుని హార్మోనియస్గా ఉంటూ ఏ విధంగా ఉన్నాడు. తర్వాత కర్మబంధాల్లో చిక్కుకుపోతారు కదా, మరి అటువంటి కర్మబంధాలు లేకుండా ఎలా ఉన్నాడయ్యా అని చెప్తూ ఇంకొంచెం ఆయన పరీక్షన్ మహారాజు నా నూనం ముక్త సంగానాం తాదృశానాం ద్విజర్షభ గృహేష్వభినివేశోయం పుంసాం భవితుమర్హతి. ద్విజర్షభ అంటే ద్విజుడు అంటే రెండవ జన్మ ఎత్తినటువంటి వాడు ద్విజుడు అంటే బ్రాహ్మణుడు అంటారు. ఋషభ అంటే శ్రేష్టమైనటువంటి వాడు, ఆయనకి మించినటువంటి వాడు లేడు. అంటే ఏమిటి, నిరంతరము కూడా బ్రహ్మజ్ఞానంతో స్వస్వరూపంలో నిరంతరము రమించేసేసి బ్రహ్మతత్వ పరిపూర్ణుడైనటువంటి వాటిలో అతిశ్రేష్ఠుడైనటువంటి వాడవి నీవు స్వామి అని చెప్పి ద్విజ ఋషభ అని సుఖబ్రహ్మని పరీక్షన్ మహారాజు సంబోధిస్తూ ఏమన్నాడంటే, స్వామి నీవు బ్రహ్మవేత్తల్లో అగ్రేశ్వరుడు అయ్యా, ద్విజ ఋషభుడివి నువ్వు. తర్వాత భోగాశక్తిని విడిచిపెట్టిన వాడికి గృహస్థాశ్రమ ధర్మంలో
అధికమైనటువంటి ఆసక్తి ఉండకూడదు కదా. ఈయనేమో ప్రియవ్రతుడేమో గృహస్థాశ్రమంలో ఉన్నాడు, రాజధర్మాలను నిర్వర్తిస్తూ ఉన్నాడు. తర్వాత తనేమో భోగాలన్నిటినీ కూడా ఆసక్తిని, వాటి భోగాల మీద ఏ విధమైనటువంటి ఆసక్తిని లేకుండా ఉన్నాడు అని చెప్తున్నావు కదా. అలాగ భోగాసక్తిని విడిచిపెట్టిన వాళ్ళకి గృహస్థాశ్రమ ధర్మంలో ఏ విధమైనటువంటి ఆసక్తి ఉండదు కదా. ఇందులో వీడు ఉన్నప్పుడు రెండో దాని మీద ఆసక్తి ఎలా ఉంటుంది? ఇది నిశ్చయమే కదా, ఇది నిజమే కదా. అంటే ఏమిటి? మనం ఒక పని చేస్తున్నాం అనుకోండి, మనం ఒక పని చేస్తూ ఉన్నప్పుడు ఏదో పరిశోధన లేకపోతే ఏదో కార్యక్రమంలో మనం పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి దాంట్లో తన్మయత్వంతో ఆ పని చేస్తున్నప్పుడు మన మనసు మరొక దాని వైపుకి వెళ్ళదు కదా. ఇప్పుడు ఆయన పరమభక్తుడు అంటున్నావు, స్వస్వరూపంలో ఉంటున్నావు అనేటువంటి పరిపూర్ణంగా దాంట్లోనే నిమగ్నమైనటువంటి వాడికి ఈ గృహస్థాశ్రమంలోనూ రాజధర్మాలను ఆచరించడంలోనూ ఉండేటువంటి రకరకాలైనటువంటి భోగాలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటి మీద అసలు ఆసక్తే ఉండదు కదా. ఈ రెండిటికి కోఆర్డినేషన్ ఎలా కుదురుతుంది అన్నట్టుగా ఆయన ప్రశ్న వేశాడు. దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత శుకంభరమ మీద పడింది. ఇప్పుడు అందువల్ల స్వామి నిన్ను నేను ఎందుకు అడుగుతున్నాను అంటే, మహతాం ఖలు విప్రర్షే ఉత్తమ శ్లోకపాదయో ఛాయా నివృత చిత్తానాం న కుటుంబే స్పృహామతి. తర్వాత విప్రఋషేవ మహర్షి, నీవు వేదాల యొక్క సారాన్నంతా కూడా ఎరిగినటువంటి వాడివి. వేదం యొక్క అర్థం కాకుండా వేదం చెప్పేటువంటి ఆ మంత్రాలలో ఉండేటువంటి అర్థం ఏమిటి, అందులో ఉండేటువంటి భావం ఏమిటి, ఆ వేదంలో ఉండేటువంటి ఆత్మస్వరూపం ఏమిటి, అందులో ఉండేటువంటి పరమధర్మం ఏమిటి, ఆ పరమార్థం ఏమిటి అని మొత్తం అన్నీ కూడా తెలిసినటువంటి వాడివి, ఆ సారం తెలిసినటువంటి వాడివి నువ్వు. తర్వాత అంతేకాదు శ్రీహరి యొక్క పాదాలను, ఆ పాదాల యొక్క నీడను ఆశ్రయించినటువంటి మహాత్ములు మనస్సు చాలా శాంతంగా ఉంటుంది కదా. ఇప్పుడు ప్రియవ్రత మహారాజు శ్రీహరి యొక్క పాదాల యొక్క ఆశ్రయంలో ఉన్నాడు అని చెప్పావు. అటువంటి వాడికి మనసంతా ప్రశాంతంగా ఉంటుంది కదా. అలా ప్రశాంతంగా ఉండేటువంటి మనసు కలిగినటువంటి ప్రియవ్రతుడు కానీ, అటువంటి సాధకుడు కానీ, అటువంటి భక్తుడికి కానీ సంసారంలో ఏమాత్రము తృష్ణ ఉండదు కదా, ఈ కోరిక ఉండదు కదా. ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, ఈ పని తర్వాత ఆ పని చేయాలి, దీంతో లింకు పెట్టుకోవాలి, ఇవి చెయ్యాలి, అవి చెయ్యాలి అనేటువంటి బుద్ధి ఆ మనసు వాళ్ళకి అటువైపుకి వెళ్ళదు కదా అని ఆ రెండో విషయాన్ని కూడా చెప్పాడు. అంటే ఏమిటన్నమాట, ఇటువంటి దానికి సమాధానం నువ్వే ప్రరిషేహే, నీవు మాత్రమే చెప్పగలిగినటువంటి వాడువు. ఎందుకంటే నీవు సమస్త వేదాల యొక్క సారాన్ని ఎరిగినటువంటి వాడివయ్యా అని చెప్తూ, నాకు పెద్ద సందేహం ఉంది. తరువాత ఏమిటా సందేహం అంటే, సంశయోయం మహాన్ బ్రహ్మన్ దారాగార సుతాదిషు సక్తస్య యత్ సిద్ధిరభూత్కృష్టే చ మతిరచ్యుతా. బ్రహ్మన్ అంటే బ్రహ్మతత్వాన్ని ఎరిగినటువంటి ఓ మహర్షి బ్రహ్మన్, అయం ఇదే మహాన్ సంశయ, ఇదే నాకు చాలా పెద్దదైనటువంటి సంశయం ఉంది నాకు ఇది. ఎందుకంటే దార ఆగార సుత ఆదిషు సక్తస్య సిద్ధి చ కృష్ణే మతిహాభూత్ అని అడిగాడు. అంటే ఎందుకని నేను అడుగుతున్నాను అంటే, నేను కూడా రాజ్యాన్ని పరిపాలించాను, నాకు పిల్లలు, నాకు కొడుకున్నాడు, తర్వాత నేను అనేక రకాలైనటువంటి కార్యక్రమాల్లో మునిగున్నాను కదా, నాకు భార్యలు ఉన్నారు, నాకు రాజ్యం ఉంది, నాకు ధన సంపద ఉంది, నాకు ఎన్నెన్నో కర్తవ్యాలు ఉన్నటువంటి వాడినే కదా. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ని ఆయన పరీక్ష మహారాజు మనసులో పెట్టుకుని శుక మహర్షిని అడుగుతున్నాడు. నాకు ఇది పెద్ద సందేహం స్వామి. ఎందుకంటే దార భార్యలు యందు, ఆగార అంటే ఏమిటి, ఇళ్ళు ఆగారాలంటే బిల్డింగ్స్ లేకపోతే ప్యాలెస్లు, వీటి మీద సుత పుట్టినటువంటి పిల్లలు, తర్వాత ఆదిషు మిగతా వాటిలన్నిటి మీద, అంటే వీటితో రిలేట్ అయినటువంటివన్నిటితోనూ కూడా సక్తస్య మనసు తగులుకొని ఉంటుంది కదా ఎవరికైనా సరే.
అటువంటి మనసు ఈ దారాగార సుత ఆదిషు సక్తస్య, ఇలాగ వీటితో నిండిపోయినటువంటి మనసు కలిగినటువంటి సాధారణమైనటువంటి మానవుల దగ్గర నుంచి మహారాజుల వరకు కూడా ఈ విధంగా బంధం ఏర్పడిపోయి ఉంటుంది కదా. అటువంటి పరిస్థితిలో కృష్ణే అచ్యుత మతి ఆభూతి సిద్ధి ఎలా సిద్ధి కలిగింది? అచ్యుతుడైనటువంటి అంటే ఏమిటి? జారిపోనటువంటి స్థితి కలిగినటువంటి కృష్ణే కర్షతి ఇది కృష్ణ, సమస్తాన్ని ఆకర్షించేటువంటి లక్షణము కలిగినటువంటి వాడి కృష్ణుడి యందు మతి, ఆ ప్రియవ్రతుడి యొక్క మతి అంటే ఆ బుద్ధి, లేకపోతే ఆ బుద్ధిలో ఉండేటువంటి భక్తి ఆభూతి ఏ విధంగా కలిగింది అని రెండు పదాలని పరీక్షణ్ మహారాజు తనకి లోపల నుంచి ఆ రెండు పదాలని వాడేటట్టు ఆయన ప్రశ్న వేశాడు. దాంట్లోనే మనకు ఆ సమాధానం వచ్చేసేటువంటి విధంగా ఉంది. దాంట్లో ఏమిటన్నాడు అంటే కృష్ణేచ మతి అచ్యుతా అనగానే సుఖ మహర్షి అర్థమైపోయింది. అవునరా బాబు, నువ్వు చాలా బాగానే అర్థం చేసుకున్నావు. ఎవరైతే శ్రీహరి మీద మనసు పెట్టి ఉంటారో, ఎవరైతే శ్రీహరి యొక్క పాదయుగళాన్ని మనసులో నిత్యము ధ్యానిస్తూ ఉంటారో, ఎవరైతే పరిపూర్ణమైనటువంటి శ్రద్ధతో భక్తితో నిర్మలమైనటువంటి మనసుతో శ్రీహరిని ధ్యానిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళ యొక్క మనసులో అచ్యుతుడు ఉంటాడు. అచ్యుతుడు అంటే కింద పడనటువంటి వాడు, అంటే తాను కింద పడడు. అచ్యుత స్వభావాన్ని ధ్యానించేటువంటి వాళ్ళ యొక్క మనసుని కూడా అచ్యుత కింద పడనివ్వడు. నువ్వే చెప్పేసావయ్యా సమాధానం, అచ్యుత అన్న. బాగానే ఉంది. మరి కృష్ణ అనే పదం ఎందుకు వాడంటే కర్షతి ఇది కృష్ణ కదా, అంటే బ్రహ్మాండంగా ఆకర్షించి పారేస్తాడు, తను లోపలికి లాగేసుకుంటాడు. ఏమిటి తను లోపలికి లాగేసుకుంటాడు అంటే, ఈ భక్తుడికి సంసారాసక్తి అన్నావు కదా, పిల్లలు ఉన్నారు, భార్యలు ఉన్నారు, రాజ్యం పరిపాలించాడు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఇన్ని కొత్తమైనటువంటి విధానాలను అమలుపరచాలి అనేటువంటి ఇవన్నిటినీ కూడా కృష్ణుడు లాగి పారేస్తాడయ్యా. ఎందుకు వచ్చిన గొడవ? ఆయన లాగేస్తాడు. అవి పక్కకి లాగేసి వీడి మనసు తన మీద నుంచి చ్యుతి కాకుండా చూస్తూ ఉంటాడు. నువ్వే చెప్పేసావు సమాధానం అన్నట్టుగా అది మనసులో ఉండేటువంటి ఆ భావాన్నే పరీక్షణ్ మహారాజు సుఖబ్రహ్మని చూస్తూ ఉన్నప్పుడు, సుఖబ్రహ్మ లాంటి మహానుభావుల సన్నిధానంలో కూర్చున్నప్పుడు ఆయన వేసినటువంటి ప్రశ్నలకి సమాధానం ఆ రెండు పదాలను కూడా పరీక్షణ్ మహారాజుకి తోచినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇది జరిగింది. సంశయోయం మహాన్ బ్రహ్మన్ దారాగారసుతాదిషు సక్తస్య యసిద్ధి అభూత్ కృష్ణే చ మతి అచ్యుతా. ఇదన్నమాట. అంటే ఇప్పుడు మన ఉదాహరణ మనం ఉన్నాం అనుకోండి, మనలాంటి సాధారణమైనటువంటి మానవులు ఉన్నాం అనుకోండి. ఇప్పుడు మనకి సంసారం, ఈ పనులు ఏవో చేయాలి, ఇవన్నీ ఉంటాయి. అట్ ది సేమ్ టైం మనకి ఏదో భాగవతం వినడం వల్ల, భాగవతంలో ఉండేటువంటి కథలలో ఉండేటువంటి ఆ రసాన్ని అనుభవించాలి అనేటువంటి కోరిక భగవద్ అనుగ్రహం వల్ల మనకి కలిగింది అనుకోండి. అప్పుడు మన మనసు కృష్ణుడి వైపుకి, నారాయణుడి వైపుకి, శివుడి వైపుకి, అమ్మవారి వైపుకి నెమ్మదిగా పాకుతూ వెళుతూ ఉండేటువంటి సందర్భంలో అప్పుడు మనం స్పెసిఫిక్గా పని కట్టుకుని మన ఇంద్రియాలను నిగ్రహం చేసుకోవాలి, వీటి మీద ఆసక్తి విడిచెయ్యాలి అని మనం ఏమీ ప్రయత్నం చేయక్కర్లేదు. ఇప్పుడు మన ప్రయత్నం అంతా కూడా భగవత్పాదారవింద సేవనం మీదే మన మనసుండి, అదే భావన, అదే లక్ష్యము, అదే స్థితి మన మనసుకు ఉన్నప్పుడు సంసారం మీద, మీ కొత్త కార్యక్రమాల మీద ఉండేటువంటి ఆసక్తులన్నీ కూడా నెమ్మదిగా వాటంతట అవే జారి దూరం అయిపోతూ ఉంటాయి మానవులకి. ఇది జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే మనకు తెలిసిపోతూ ఉంటుంది ఈ విధంగా. కాబట్టి అప్పుడు మన మనసు చ్యుతం కాదు. మరి సంసారం ఉన్నాం, జీవుడు ఉన్నాడు, ప్రారంభ కర్మ ప్రకారం అన్నీ అనుభవించాలి కాబట్టి నీకేం భయం లేదురా. అటువంటి ఆసక్తుల్ని, అటువంటి వాటిల్లో నుంచేటువంటి సుఖదుఖాలన్నింటినీ కృష్ణ కర్షణి అంటే మొత్తం ఆకర్షించి నేను పారేస్తాను, వాటిలన్నింటినీ కూడా పిండి చేసి అవతల పారేస్తాను అనేటువంటి
ఆ భగవంతుడి యొక్క ఆ అద్భుతమైనటువంటి ప్రాసెస్నే ఈ 2 పదాలలోనూ కూడా పరీక్షణ్ మహారాజు చెప్పగలిగాడు. అంటే ఎదురుగా సుఖబ్రహ్మ ఉన్నాడు, ఆయన భాగవతం చెప్తున్నాడు. భాగవతం వింటూ ఉండేటప్పటికి ఆ ఆ 4 స్కంధాలలోనూ ఉండేటువంటి ఆ సారాన్ని ఆకళింపు చేసుకున్నటువంటి వాడు అయ్యాడు. కాబట్టి ఆయన వేసినటువంటి ప్రశ్న సాధారణమైనటువంటి మానవులు పైకి వాళ్ళు వేస్తూ ఉంటారు అనేటువంటి ప్రశ్న మనందరి కోసం ఆయన వేసిన తర్వాత శ్రీ సుఖ ఉవాచ, ఇక్కడ సుఖ మహర్షి 4-5 వచనంలో ఆయన సమాధానం చెప్పాడు. శ్లోకాల్లో ఆయన సమాధానం కాకుండా మొదటి వచనం శ్రీ సుఖోవాచ బాఢముక్తం భగవత ఉత్తమ శ్లోకస్య శ్రీమచ్చరణారవిందమకరందరస ఆవేశిత చేతసో భాగవత పరమహంసదయిత కథాం కించిదంతరాయ విహితాం స్వాం శివతమాం పదవీం న ప్రాయేణ విహిన్వంతి అని చెప్పి ఆయన మాటల ద్వారా, శ్లోకం కాకుండా మాటల ద్వారా చెప్పాడు. ఆ చెప్పినటువంటి మాటల యొక్క సారాంశం రేపటి కార్యక్రమంలో మనం చూద్దాం.